Praise the Lord. Welcome to Jesus Spiritual Power Ministries. గతంలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడుకున్నాము. అంటే బాగా వైరల్ అవుతున్నటువంటి అంశాలు ట్రినిటీ గురించి. అండ్ ట్రినిటీ గురించి, త్రిత్వం గురించి అంత కష్టమైనటువంటి విషయాలు ఏం లేదు. కాకపోతే ఏంటంటే గలిబిలి చేసేవాళ్ళు గలిబిలి చేస్తూ ఉన్నారు. సిద్ధాంతాలు వేరే, దేవుడు ఏర్పరిచినటువంటి ఏవైతే ఉన్నాయో అవి బైబిల్లో లిఖితమై ఉన్నాయి. అర్థం చేసుకున్న విషయంలో మనుషులు చాలా తప్పులు చేస్తూ ఉన్నారు. దేవుడు ఒక్కడే అని వాదించే వాళ్ళు ఉన్నారు. అంటే యెహోవా దేవుడు, తర్వాత కుమారుడుగా వచ్చాడు, తర్వాత పరిశుద్ధాత్మ, ఇలాగా. సో బైబిల్ చదివితే మనకు క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ కొత్త అంశం ఏంటంటే, ఈ చాలా తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు ఎక్కువయ్యాయి కాబట్టి తిరిగి వాటి గురించి మూల పాఠాలు, తర్వాత బైబిల్ ఏం చెప్తుంది దీనికి, వీటిని తప్పుగా చెప్పేటువంటి సంఘాలు కానీ, పాస్టర్స్ కానీ, ప్రీచర్స్ కానీ, సో మనుషులకు సువార్త అందించబడుతుంది వీళ్ళ ద్వారా. కాబట్టి బేస్డ్ ఆన్ ద బైబిల్, అంటే కొన్ని బైబిల్ వచనాలు తప్పుగా కూడా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది అండర్స్టాండింగ్ ప్రాబ్లము. కాబట్టి బైబిల్ అంత ఈజీగా అర్థమయ్యేటువంటి, అంటే అన్ని విషయాలు అర్థం కాదు, కొన్ని మర్మమైన విషయాలు, మిస్టరీస్, లేదా చాలా జ్ఞానంతో కూడుకున్నటువంటి విషయాలు, అది పరిశుద్ధాత్మ దేవుడు తప్ప ఇంకెవరు వాటిని అర్థం చేసుకోవడానికి, సాయం చేయడానికి సాధ్యం కాదు. ఓకే. అండ్ మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ద బైబిల్ అలో సెకండ్ మ్యారేజ్, రీమ్యారేజ్ అంటాం. ఓకే. బైబిల్ రెండవ వివాహాన్ని అనుమతిస్తుందా, లేదా ఇంగ్లీష్లో డస్ ద బైబిల్ అలో సెకండ్ మ్యారేజ్? దీని గురించి చాలా అపోహలు ఉన్నాయి. సో వెస్ట్రన్ కంట్రీస్లో కానీ, యూరోప్ కంట్రీస్లో కానీ, లేకపోతే ఈవెన్ ఇండియాలో కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో భార్యాభర్తలు చిన్న వాటికి కూడా సహించలేక విడిపోతూ ఉన్నారు. చిన్న కోపానికి కానీ, లేదంటే చిన్న చిన్న విషయాలకు కూడా అవి పెద్దగా చేసుకొని విడిపోతూ ఉన్నారు. అదేం తప్పు లేదు, పలానా వాళ్ళు చేసుకున్నారు అనేటువంటి అపోహలు చాలా ఉన్నాయి. రీజన్స్ చాలా, అంటే రీజన్స్, గ్రౌండ్స్ అంటారు వాటిని, ఆ రీజన్స్ చెప్పుకొని విడిపోతూ ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది వీటి గురించి అనేటువంటి విషయాలు క్రైస్తవ సమాజంలో క్రైస్తవులుగా చెప్పుకున్నటువంటి ప్రజలు, దేవుని ప్రజలుగా చలామణి అవుతున్నటువంటి ప్రతి ఒక్కరూ అసలు విషయాలు, నిజమైన విషయాలు బైబిల్లో ఏం చెప్తోంది, బైబిల్ ఏం చెప్తుంది వీటి గురించి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు చాలా కేసెస్, డైవోర్స్ కేసెస్ ఎక్కువైపోయినాయి. పెళ్లి చేసుకున్నటువంటి నెలకు, కొన్నిసార్లు వారానికి కూడా విడిపోతూ ఉన్నారు. అక్రమ సంబంధాలు విచ్చలవిడిగా అయిపోతున్నాయి. కారణాలు చెప్పుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వారికి పుట్టినటువంటి పిల్లలు అనాథలు అయిపోతున్నారు. పిల్లల జీవితాలు నాశనం. బైబిల్ చెప్పింది ఆల్రెడీగా. బైబిల్ ఏం వీటి గురించి చెప్పలేదని కాదు, బైబిల్ ముందే చెప్పింది ఏమవుతుందో అని. భార్యాభర్తలకు సమస్యలు ఉంటే వాళ్ళ పిల్లలు పాడవుతారని బైబిల్ ముందే చెప్పింది. అయినప్పటికీ వాళ్ళ కోరికలే ఇంపార్టెంట్, వాళ్ళ కోపమే ఇంపార్టెంట్, వాళ్ళ కామమే ఇంపార్టెంట్, ఇలాంటి వగైరా అవి ఉంటాయి. కారణాలు ఎన్ని చెప్పినా కానీ భార్యాభర్తలు ఒకరు, మనుషులు దేవుడు ఏర్పాటు చేసినటువంటి భార్యాభర్తలను ఎవ్వరు ఈ భూమి మీద విడదీయడానికి ఎవరికి అవకాశం ఇవ్వలేదు దేవుడు. అలాంటిది చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినప్పుడు, లేదా పెద్ద మిస్టేక్స్ వచ్చినా, లేదా ఏదైనా తట్టుకునే శక్తి, ప్రార్థించే శక్తి, దేవుని మీద ఆధారపడే శక్తి మనకు అలవాటు చేసుకోవాలి. సమస్యలు కేవలం భార్యాభర్తలకు ఉండేటువంటి సమస్యలు కాదు. లేదంటే భార్య ఏం చెప్తుందంటే భర్త గురించి, నా భర్త తాగుబోతూ, నా భర్త తిరుగుబోతూ, నా భర్త ఇది అది, వాటి గురించి బైబిల్ ఎప్పుడో చెప్పింది. ప్రార్థన చేయాలి. నీ యొక్క క్యారెక్టర్ని బట్టి, నీ యొక్క వాక్యం లేకున్నా కూడా తను మారిపోవడానికి అవకాశం ఉంది. దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఆయన గురించి ప్రార్థన చేయాలి. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నా స్వామి, నేను 10 ఏళ్ళ నుంచి చేస్తున్నా, 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాను అంటే, ఇసుక మీద ఇల్లు కడతారు కదా. సో ఎంత నువ్వు కట్టుకుంటా పోయినా కానీ గాలి వచ్చినప్పుడు ఏమవుతుంది, గాలి వచ్చినప్పుడు చెదిరిపోతుంది. దాని అర్థం ఏంటి, సమస్యలు వచ్చినప్పుడు పడిపోతావు. సో కాబట్టి
దేవుని వాక్యంలో మనం కట్టుబాటు చేసుకోవాలి మన జీవితాన్ని. దేవుడి స్పష్టంగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇలాంటి జీవితాలు జరుగుతాయి, ఇలాంటి విషయాలు జరుగుతాయనే విషయం బైబిల్లో స్పష్టంగా ఉంది. ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మనం దీని గురించి పూర్తిగా అవగాహన పెంచుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే గాడ్స్ ఒరిజినల్ డిజైన్. దేవుడు యొక్క అసలు రూపకల్పన ఏంటో మనం తెలుసుకుందాం. ఆయన ఉద్దేశంలో భార్యాభర్తల గురించి ఒరిజినల్ డిజైన్ అంటారు దాన్ని. అది అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఆదికాండం 2వ అధ్యాయం 24 చూసుకున్నట్లయితే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అంతకుముందు వాళ్ళిద్దరూ వేరైనప్పటికీ ఎప్పుడైతే దేవుడు ఆదికాండంలో మనం చూసినట్లయితే ఆదాము తీసుకెళ్ళి ఆ అవ్వకు చూయించిన తర్వాత వాళ్ళిద్దరిని జతపరిచిన తర్వాత భార్యాభర్తలుగా వాళ్ళు వచ్చారు భూమికి. అండ్ వాళ్ళు మనకు అక్కడి నుంచి మనకు సృష్టి ఆరంభమైంది. వాళ్ళిద్దరు ఏక శరీరం అయ్యారు. సో అదే క్రమము దేవుడు చేసినటువంటి క్రమము. దేవుని అసలు ప్రణాళిక ఒక పురుషుడు ఒక స్త్రీ. అక్కడ ఏమన్నా ఒక స్త్రీకి ఇద్దరు పురుషులు ఏమన్నా సృష్టించాడా, తయారు చేశాడా? లేదంటే ఒక పురుషునికి ఇద్దరు స్త్రీలుగా సృష్టించాడా దేవుడు? ఒరిజినల్ డిజైన్ కాదు కదా, ఒకే శరీరం. అది జీవితాంతం వాళ్ళిద్దరూ కలుసుకోవడానికి, కలిసి ఉండడానికి ఏర్పాటు చేసినటువంటి సృష్టి. ఇది ఆయన ఒరిజినల్ డిజైన్. ఇది మూలాంశాల్లోకి వెళ్తే మనకు అసలు దేవుని ఉద్దేశం ఏందో తెలుస్తుంది. కాబట్టి మత్తయి సువార్త 19:6 మత్తయి సువార్త 19:6 యేసు ఇలా అన్నాడు, కాబట్టి వారు ఇక ఇద్దరు కాక ఏక శరీరమై ఉన్నారు. ఎప్పుడైతే వివాహము పబ్లిక్లో డిక్లరేషన్ చేశారో, పబ్లిక్గా కమిట్ అయ్యారో, నేను నా భర్తతో జీవితాంతం కలిసి ఉంటానని ప్రామిస్ చేశారో దేవుని ముందు, పెద్దల ముందు. సో కాబట్టి వాళ్ళిద్దరూ వేరు కాక ఇప్పుడు ఏక శరీరం అయి ఉన్నారు. ఎప్పుడైతే వివాహం అయిందో అప్పటి నుంచి వాళ్ళిద్దరూ భార్య వేరు, భర్త వేరు కానే కాదు. వాళ్ళిద్దరు ఒకటే, ఒకే మాట ఉండాలి, ఒకే బాట ఉండాలి. నా భర్త వినటం లేదు, నా భార్య వినటం లేదు, బైబిల్ వాటి గురించి మాట్లాడదు. మీరు భార్య భర్త ఒక్కటే అనే విషయము తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు కలిపిన వారిని మనుషులు వేరు చేయకూడదు. అది పాపం. చాలా వరకు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, చిన్న విషయానికి తట్టుకోలేక పిల్లలని అతి గారాభంగా పెంచి, ముఖ్యంగా ఎవరైతే మనకు వివాహం చేసింటారో స్త్రీలని, వాళ్ళు వాళ్ళ బాల్యంలో లేదంటే ఒక్కగానొక్క కూతురో లేకపోతే ప్యాంపరింగ్గా పెంచడం వల్లనో లేకపోతే అనేక కారణాల వల్ల చిన్న చిన్న సమస్యలు వస్తే పాతకాలంలో బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు పురుషులు. అంటే కొట్టేవాళ్ళు కూడా, తిట్టడం కొట్టడం ఉండిండే. అవన్నీ సహించి భరించి కుటుంబాలను తీసుకొని వచ్చారు. అంటే నేను దాన్ని సమర్థించటం లేదు. అప్పుడు ఉన్నప్పటికీ వాళ్ళకు ఓపిక అనేది ఎక్కువగా ఉండే. సమాజం పట్ల భయభక్తులు, తర్వాత దేవుని పట్ల భయభక్తులు చాలా ఆ పాతకాలంలో చాలా ఉండేటి. వాళ్ళంతా భరించి వాళ్ళ కుటుంబాలను నిలబెట్టుకొని ఈరోజు సమాజం అంతా, ఇప్పుడు మనమంతా ఆ జనరేషన్ నుంచి బయటకు రావడానికి కారణం, ఇప్పుడున్నటువంటి జనరేషను వాళ్ళ పిల్లలు అనాథలైపోయారు. తండ్రి ఉండడు లేదా తల్లి ఉండదు, సింగిల్ పేరెంట్గా ఎక్కువ బ్రతుకుతూ ఉన్నారు. లేదంటే చిన్న వయసులోనే భర్త కోల్పోయి ఉంటుంది స్త్రీ. ఇలాంటి చాలా కేసెస్ చూస్తాము. ఇప్పుడు డైవోర్స్ కేసెస్, అన్ని కేసెస్ కన్నా డైవోర్స్ కేసెసే కోర్టులో ఎక్కువగా ఉన్నాయి. సో మీ అందరికీ తెలుసు, మ్యారేజ్ వాజ్ డిజైన్ టు బి లైఫ్ లాంగ్, నాట్ బ్రోకన్ అండ్ రీప్లేస్డ్. వివాహం అనేటువంటిది జీవితాంతం కలిసి ఉండేలా రూపొందించబడినటువంటిది. అది మనకు విచ్ఛిన్నం కాకుండా లేదా తిరిగి భర్తీ చేయడానికి మాత్రం ఏర్పాటు చేసినటువంటి కార్యం కాదు. వివాహం అనేటువంటిది జీవితాంతం కలిసి జీవించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒరిజినల్ డిజైన్. సో షుడ్ నాట్ రీప్లేస్. అది దేవుడు చెప్పేటువంటి వాక్యము. సెకండ్, వన్ ఈజ్ సెకండ్ మ్యారేజ్ అలౌడ్ ఇన్ ద బైబిల్? క్వశ్చన్. బైబిల్లో రెండవ
వివాహము ఎప్పుడు అనుమతించబడింది అనే విషయం మనం తెలుసుకుందాం. వెన్ ఈజ్ సెకండ్ మ్యారేజ్ అలౌడ్ ఇన్ ద బైబిల్? బైబిల్లో రెండవ వివాహం ఎప్పుడు అనుమతించబడింది? ఇది ప్రశ్న. సో జీవిత భాగస్వామి మరణం తర్వాత రెండవ వివాహం అనుమతించబడింది. ఇది ఒక్కటి గ్రౌండ్ చాలా స్పష్టంగా ఉంటుంది, కారణం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. అది ఒకసారి బైబిల్లో చూసుకుందాం. మళ్ళీ చెప్తున్నా, జీవిత భాగస్వామి ఒకవేళ స్త్రీ ఉంటే భర్త చనిపోతే ఆమె చేసుకోవచ్చు పునర్వివాహం, రెండవ వివాహం. లేదా పురుషునికి భార్య చనిపోయినప్పుడు ఇంకొక వివాహం చేసుకోవచ్చు. ఇది గ్రౌండ్ ఇది. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి వాక్యాలు ఎక్కువ చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది లెంతీ వీడియో అవుతుంది కాబట్టి కొన్ని రెఫరెన్స్ చాలు మనకి వాక్యం ఏం చెప్తుందో తెలుసుకోవడానికి. ఇంపార్టెంట్ స్క్రిప్చర్స్, సపోర్టెడ్ స్క్రిప్చర్స్. రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 2-3 చదువుకున్నట్లయితే, భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వల్ల తనకి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుణ్ణి చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును. అంటే ఇక్కడ వ్యభిచారిణి అనే విషయం తప్పుగా అర్థం చేసుకోవద్దండి. వ్యభిచారిణి అంటే నేను ఏమైనా డబ్బులకు పోతున్నానా, లేకపోతే నేను వివాహము నేను అలాంటి దాని కాదు. ప్రేమ పేరు చెప్పి కూడా అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి, అంటే అది వ్యభిచారమే అది. సో వ్యభిచారానికి చాలా పేర్లు ఉంటాయి. ఓకే, సో అన్నిటినీ కలిపి అడల్టరీ అంటారు ఇంగ్లీష్లో. సో వేరొక పురుషుని అంటే వివాహం చేసుకొని వేరే పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందాను, అంటే దేవుని యొక్క చట్టం నుంచి విడుదల పొందింది కనుక వేరొక పురుషుని వివాహం కొనినను వ్యభిచారిణి కాకపోను. అంటే ఆమె భర్త చనిపోయిన తర్వాత వివాహం చేసుకోవచ్చు అనేటువంటిది స్పష్టంగా ఇక్కడ బైబిల్లో మనం చూస్తాము. అలాగే రెండవ స్క్రిప్చర్, సపోర్టెడ్ స్క్రిప్చర్, 1 కొరింథీ 7:39 చూసుకున్నట్లయితే భార్య, 1 కొరింథీ 7వ అధ్యాయం 39వ వచనంలో చూసుకున్నట్లయితే, భార్య తన భర్త బ్రతికినంత కాలం బద్ధురాలయ్యుండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన వానిని పెళ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలయ్యుండును గాని ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకున్నవలను. చాలా మంది ఏం చేస్తారంటే భర్తలు చనిపోయిన తర్వాత మేబీ ఆ యొక్క ఖాళీని పూరించుకోవడానికి, అంటే జీవితం భాగస్వామి సొంతంగా ప్రయత్నాలు చేసి కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటారు. అంటే ఒకసారి మనకు చాలా లైఫ్ డిస్టర్బెన్సెస్, అంటే ఇలాంటి విషయంలో, మ్యారేజ్ విషయంలో చాలా మందికి అనుభవం ఉంటుంది. సో మనం చూసుకునేటి కాదు, దేవునికి అప్పచెప్పుకోవాలి. ఇక్కడ క్లియర్గా వాక్యంలో ఏం చెప్తుందంటే, ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకునవలెను. ఆ విషయం అనేటువంటిది గుర్తు చేసుకోండి. ఎట్లా పడితే అట్లా అన్నీ దేవుడు ఏర్పాటు చేసినాడు, అన్నీ ఇవే చేసినారు అవన్నీ మాట్లాడకండి. దేవుడు ప్రార్థన చేసిన తర్వాత దేవుని యందు, ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలంటే మీ ఇష్టం వచ్చినట్టు సొంత అభిప్రాయాలు కాకుండా దేవునికి అప్పచెప్పాలి. దేవుడు ఖచ్చితంగా మనకు ఆ యొక్క మనకి ఏదైతే సమస్య ఉందో అది మనము ఆ విషయంలో పూర్తిగా సొల్యూషన్ దొరుకుతుంది. ప్రభువునందు మాత్రమే రెండవ వివాహం చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఓకే, అన్యులను చేసుకోవడమో లేకపోతే ఇంకొకరిని చేసుకోవడమో, నాన్ బిలీవర్స్ని అట్లా కాదు, ప్రభువునందు చేసుకోవాలి. ఓకే, లేదంటే సమస్యల్లో పడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక క్రైస్తవుడు అంటే దేవుని క్రీస్తుని నమ్మినవాడు బిలీవర్ అనుకో, ఇంకొక నాన్ బిలీవర్ చేసుకున్నారనుకో, ఎస్పెషల్లీ ఈ విషయంలో కేసెస్లో స్త్రీలు బాగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఏమనుకుంటారు, ప్రేమించే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను మార్చుకుంటాను నా భర్తని, నాకు ఆయన అంటే ఇష్టం అని ఆ ప్రేమలో మునిగిపోయి అలా అనుకుంటారు. కానీ చివరికి ఏమవుతుందంటే ఎక్కువ శాతం 90% లేదా 99% వీళ్ళే మారిపోవాల్సి వస్తుంది, వేరే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే పురుష సమాజము లేకపోతే డామినేటెడ్ సొసైటీ లేదంటే అట్లాంటి కొన్ని ఉంటాయి కాబట్టి కల్చర్, వీటికి కట్టుబడి భర్తకే లోబడి ఉండాల్సి వస్తుంది.
సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలని మాయమాటలు చెప్పినా కానీ నేను తర్వాత దేవుణ్ణి నమ్ముకుంటా, తర్వాత ఇలాంటివన్నీ అబద్ధము. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఇన్ కేస్ చేసుకోవాలంటే ప్రభువునందు మాత్రమే చేసుకోవాలి. ఇది యాక్సెప్టబుల్ బైబిల్ గ్రౌండ్ ఫర్ సెకండ్ మ్యారేజ్. మినహాయింపులు, ఎక్సెప్షన్స్ చూద్దాం. ఆయన ఈ విషయంలో డైరెక్ట్ చెప్తున్నాడు కదా, భర్త లేదా భార్య చనిపోయినప్పుడు రెండవ వివాహం. కొన్ని మినహాయింపులు ఉంటారు, ఎక్సెప్షన్స్. ఏం విషయంలో చూద్దాం. వైవాహిక నమ్మక ద్రోహం లేదా మోసం అంటాము విడాకులు మరియు పునర్వివాహానికి వీలు కల్పిస్తుంది. అంటే ఏంటి? ఎప్పుడైతే ఫ్రాడ్ జరిగిందో, భార్యాభర్తలు ఏక శరీరం అని చెప్పారు కదా, ఎప్పుడైతే వ్యభిచారము అనేటువంటిది జరిగిందో, అంటే ఈ శరీరం ఏక శరీరం ఇంకో శరీరంతో కలిసిన తర్వాత కల్ముషం ఏర్పడుతుంది. ఇప్పుడు మీకు జనరల్గా ఇప్పుడు వాటర్ తాగుతూ ఉంటారు, అందులో కంటామినేటెడ్ ఏదైనా అయిందంటే ఆ వాటర్ తాగుతామో తాగలేం కదా. సో ఎప్పుడైతే పాడైపోయి ఉంటుందో ఆ శరీరము ఇంకొక శరీరంతో కలిసిన తర్వాత అది ఏమవుతుందంటే ఆ దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహ వ్యవస్థ అనేటువంటిది కుప్పగోల్పోతుంది ఆయన డిజైన్. కాబట్టి ఇక్కడ కొంచెం గ్రౌండ్స్ ఉన్నాయి. ఏంటంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. అంటే ఎక్సెప్షన్స్, ఇలాంటి సందర్భంలో ఏం చేయాలని. జీసస్ సెడ్, whoever divorces his wife except for sexual immorality and marries another commits adultery. మళ్ళీ చెప్తున్నాను, మత్తయి సువార్త 19వ అధ్యాయం 9వ వచనం. జీసస్ సెడ్, whoever divorces his wife except for sexual immorality and marries another commits adultery. తెలుగులో చూసుకుందాం. మరియు వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారం చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇది ఎక్సెప్ట్ అనేది ఇంగ్లీష్లో బాగా అర్థమవుతుంది. జీసస్ సెడ్, whoever divorces his wife except for sexual immorality. ఎక్సెప్ట్ ఫర్ అంటే వ్యభిచార నిమిత్తం కాకుండా, వ్యభిచారము ఏదైనా జరిగితే అంటే ఒకవేళ వ్యభిచారం అనేటువంటిది బహిర్గతం అయ్యి వ్యభిచారము అనేటువంటిది జరిగినట్లయితే ఆ వివాహ వ్యవస్థ అనేటువంటిది ఒక గ్రౌండ్ ఉంది. అంటే విడాకులకు దారి తీయవచ్చు, ఎక్సెప్ట్ ఫర్ ఫోర్నిఫికేషన్ అంటే సెక్షువల్ కమిట్మెంట్స్. సో దీనికి ఇంకొక సపోర్టెడ్ 1 కొరింథీ 7:15 ఈ విధంగా చెప్తా ఉంది. ఇఫ్ అన్బిలీవింగ్ స్పౌస్ అబండన్స్ ద బిలీవర్ ఈజ్ నాట్ బౌండ్. అంటే దీని అర్థం బాగా అర్థం చేసుకోండి. ఇఫ్ అన్బిలీవింగ్ స్పౌస్ అంటే అవిశ్వాసురాలైనటువంటి భార్య, అబండన్ ద బిలీవర్ అంటే భర్తని విడిచినట్లయితే బిలీవర్ ఈజ్ నాట్ బౌండ్, అతనికి సంబంధం లేదు ఆ విషయంలో. ఎందుకంటే ఆ అమ్మాయే ఆ బంధం నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే చూస్తున్నారు కదా ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో చాలా విషయాలు చూస్తున్నాం. అంటే విడిచిపెట్టేసి వేరే వాళ్ళతో వెళ్ళడం, కొన్ని 100 మంది విషయంలో కొన్ని చాలా చండాలంగా ఉంటాయి. అలాంటి చెప్పడానికి కూడా నాకు అసహ్యం అనిపిస్తుంది. అలాంటి చేస్తూ ఉన్నారు, తెలిసి చేస్తున్నారు. అంటే చదువుకుండా లేము అని ఏం లేదు, ఫుల్ ఎడ్యుకేటెడే. ప్రతిరోజు అన్ని విషయాలు, దేవుడి విషయాలు వినేవాళ్ళే చాలా విషయాలు చేస్తూ ఉన్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అండ్ కాబట్టి ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఎక్సెప్షన్స్ ఏంటంటే, వ్యభిచార నిమిత్తం ఏదన్నా ఒక రీజన్ ఉంటే ఆ యొక్క బంధం అనేటువంటిది ఇక్కడ క్లియర్గా మత్తయి సువార్త 19:9 విడాకులకు లేదా ఆ బంధానికి అన్నటువంటిది, ఆ బంధం అనేటువంటిది చెదిరిపోతుంది. రెండవది వచ్చేసి మనం సామెతల్లో కూడా చూస్తాం. ఒకవేళ అలాంటివి తెలిసినప్పుడు భర్త యొక్క కోపం ఎట్లుంటుందో ఇవన్నీ మనం చూసినట్టే. కాబట్టి రెండవది ఏంటంటే 1 కొరింథీలో రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనంలో ఒకవేళ విడిచిపెట్టినట్లయితే ఎవరు అన్బిలీవింగ్ స్పౌస్ అబాండన్ ద బిలీవర్. సో ఆ విషయంలో ద బిలీవర్ ఈజ్ నాట్ బౌండ్, దానికి కట్టుబడాల్సిన అవసరం లేదు. అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందో నడుచుకునేవలను. ఈ ప్రకారం సంఘములన్నిటిలో నియమించుచున్నాను. మన స్థితి ఏదో మనం కనుక్కొని దాని ప్రకారంగానే మనం నడుచుకోవాలి. అబాండ్మెంట్ ఈజ్ అనదర్ ఎక్సెప్షన్ ఫర్
డైవర్స్ అంటే మనం విడిచిపెట్టిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. కాబట్టి చూస్తున్నారు కదా, ఎక్కువ శాతము ఉమెన్ కెన్ సర్వైవ్ అలోన్, అంటే మ్యాక్సిమం బ్రతకడానికి ప్రయత్నం చేస్తుంది అంటే ఏదో ఒక విధంగా. కానీ ఉమెన్ సపరేట్ అయిన తర్వాత, ఒక మ్యారీడ్ లైఫ్ అనుభవించిన తర్వాత ఎక్కువ సఫర్ అయ్యేది హస్బెండ్సే. కొంతమంది ఇడిచిపెట్టిన తర్వాత తాగుబోతులు కావచ్చు, తిరిగిబోతులు కావచ్చు, సైకలాజికల్గా డిప్రెషన్ అయ్యి మెంటల్ కావచ్చు, చనిపోవచ్చు కూడా కొంతమంది. సూసైడ్ కమిట్మెంట్స్ ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి విడిచిపెట్టడం అనేటువంటిది ఘోరమైనటువంటిది. ఎందుకంటే దేవుడు జత పెట్టిన దాన్ని వద్దనుకోవడం, ఇట్స్ రాంగ్. ఓకే, అబాండ్మెంట్ ఈజ్ అనదర్ ఎక్సెప్షన్. వాళ్ళంతకు వాళ్ళు వెళ్ళిపోయి ఇంకొకరితో సంబంధాలు పెట్టుకొని కొనసాగించేటప్పుడు అది ఇతనికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి దాంట్లో విముక్తి పొందడానికి ఎక్సెప్షన్ జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ అబౌట్ స్పెషల్ కేసెస్? ప్రత్యేకమైనటువంటి కొన్ని కేసెస్ ఉంటాయి ఈ వివాహ విషయంలో, అంటే ఈ వివాహాలని పాడు చేసుకునే విషయంలో కొన్ని అనదర్ గ్రౌండ్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే పెళ్లి చేసేటప్పుడు కొన్ని సామెతలు వింటారు మేడం. ఒక 1000 అబద్ధాలైనా కానీ ఒక వివాహం చేయాలనేటువంటి సామెత నేను చిన్నప్పటి నుంచి విన్నాను. రాంగ్ అండి, ఫస్ట్ అన్ని తెలుసుకొని చేసుకోవాలి కదా. సో వివాహం అనేటువంటిది కారణాల వలన కాదు. వివాహంలో అనేటువంటిది ఏమంటారు చూడు, నీ దగ్గర ఆస్తి ఉంది అని, నీ దగ్గర ఇది ఉందని కారణాలు ఏదైతే అనుకున్నారో ఆ వివాహం తర్వాత అవి జరగలేదనుకుంటే ఆ కారణాలు అనేటువంటి చూస్తారు. కాబట్టి అవునా నిజమా కాదు అబద్ధం అని తెలియదంటే నా జీవితం అంతా సర్వనాశనం అయింది, నాకు ఇట్లా చెప్పిండు ఇట్లా చేసుకున్నారు అని చెప్పేసి వివాహ వ్యవస్థని పాడు చేసుకుంటారు. లేదంటే కొంతమంది చిన్న వయసులో నేను పెళ్లి చేసుకున్నా, నాకు అన్యం పుణ్యం ఎరగక కాబట్టి నాకేం తెలియదు నాకు అని అలాగూ కూడా వేరే తప్పుడు దానిలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఎక్సెప్షనల్ కేసు. కొన్ని చూసుకుందాం ఎక్సెప్షనల్. ఫస్ట్ ఏంటంటే ఇన్ఫెర్టిలిటీ, అంటే కెనాట్ గివ్ చిల్డ్రన్ ఈవెన్ ఇఫ్ హిడెన్ బై లైస్. కొంతమంది ఏం చేస్తారంటే సంతానము అంటే పిల్లలు పుట్టకుండా ఉంటారన్నమాట. వాళ్ళు అలాంటి దాపెట్టేసి అబద్ధాలు చెప్పేసి పెళ్లి చేయడం వల్ల ఇలాంటి గ్రౌండ్స్ కొన్ని ఉంటాయి. ఇన్ఫెర్టిలిటీ అంటే అది మోసం అన్నమాట. సో దాన్ని తెలుగులో చెప్పాలంటే ఇన్ఫెర్టిలిటీని వంధ్యత్వం అంటారు. సంతాన ప్రాప్తి లేకుండా ఉండడం దాన్ని వంధ్యత్వం అంటారు. సో అబద్ధాలతో దాచినప్పటికీ పిల్లలు ఇవ్వకపోవడం అనేటువంటిది ఒక మోసంగా జరిగింటది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఈ విషయంలో, ఈ గ్రౌండ్స్లో వాళ్లకు ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఆ విషయం తెలీదు. ఎందుకంటే అది ఎప్పుడు జరుగుతుంది, పెళ్ళి అయిన తర్వాత అప్పుడు చెకింగ్ జరుగుతుంది కదా, పిల్లలు పుడతారా లేదా. ఇది ఎక్కువ ఇన్ఫెర్టిలిటీ విషయంలో, సెకండ్ మ్యారేజ్ విషయంలో జరుగుతుంది. కాబట్టి అప్పుడు ఆ విషయంలో బైబిల్ విడిపోవాలా లేదా అని ఫస్ట్ రాంగ్. అది బైబిల్ ఎప్పటికైనా కానీ ఒక్క స్టేట్మెంటే చెప్పింది, ఏది నువ్వు ధర్మశాస్త్రం నుంచి విముక్తి కావాలంటే నీ భార్య అయితే భర్త చనిపోయిన తర్వాత, భర్త అయితే భార్య చనిపోయిన తర్వాత గ్రౌండ్స్ ఉన్నాయి. లేదా ఎక్సెప్షనల్ కేసు ఉన్నాయి, అడల్టరీ, లేదా భార్య లేదా విడిపోయి వేరే వాళ్ళతో తప్పుడు పనులు చేసుకుంటా వాళ్ళ జీవితంలో ఉంటే ఆ విషయంలో బౌండ్ అనేది ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. సో మిగతా విషయంలో ఇక్కడ ఇప్పుడు షారా కానీ అన్నా కానీ వీళ్ళు మామూలుగా పిల్లలు లేరు వాళ్ళకి వివాహం చేసినప్పుడు. షారా ఎంత వయసులో ఆమెకు దేవుడు అనుగ్రహించింది చెప్పు. అలాగే హన్నా చాలా, యోహాన్ గారు మీరు చూస్తారు ఎంతో ప్రార్థనలు చేసి ఎంతో ప్రయాసపడి దేవుడు వాళ్ళ మీద కనికరం చూపించి ఇచ్చాడు పిల్లలు. బైబిల్ మాత్రం ఈ విషయంలో ఆధారం కాదు. విడిపోవడానికి పిల్లలు లేరు అన్నంత మాత్రాన విడిపోవడానికి ఎలాంటి ఏమంటారు అలో చేయట్లేదు. సో ఈ విషయంలో మీకు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హన్నా సారా విషయంలో చూసుకుంటాము. కానీ వివాహం అనేటువంటిది వీళ్ళది ఎక్కడా నిలిచిపోలేదు, జీవితాంతం కలిసే ఉన్నారు వాళ్ళు. కావాలంటే ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలో చూసుకోండి, లేదంటే మొదటి సమూయేలు 1:28 చూసుకున్నట్లయితే మీకు సమూయేలు ప్రవక్త ఎలా పుట్టారు ఏం కథ ఆ విషయం తెలుస్తుంది మీకు. అలాగే నెక్స్ట్, వివాహము పిల్లల కోసం మాత్రమే కాదు,
మొదటిగా వివాహం అనేటువంటిది ఎందుకు? సహవాసం కోసం, కంపానియన్షిప్. ఓకే. సో వివాహం అనేటువంటిది నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కాబట్టి తనకు సాటి అయిన సహాయం కొరకు, అంటే కంపానియన్షిప్. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో అసలు డిజైన్ ఏంటో మీకు తెలుస్తుంది. తర్వాత మోసం, సంతానోత్పత్తి గురించి అబద్ధం, మోసం జరిగితే అది మోసం. కొన్ని చర్చెస్లో దానిని రద్దుగా పరిగణిస్తాయి, కానీ బైబిల్ స్వయంగా పునర్వివాహాన్ని నేరుగా అనుమతించదు. సో ఒకసారి మ్యారేజ్ చేసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ కమిట్మెంట్. అది మ్యారేజ్ అనేటటువంటిది లైఫ్ లాంగ్ కమిట్మెంట్, అంతే. రీజన్స్ చెప్పుకొని చేసేది నేను ఎందుకు విడిపోతున్నాను తప్పు, రాంగ్. ఆ మాట విడిపోవడం అనేటువంటి మాట ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవురాలు మాట్లాడుకునే మాటలు కాదు అది. ఓకే. సో ఇది ఎక్సెప్షన్. ఇంకొకటి, కొన్నిసార్లు డిసీజెస్, అంటే వాళ్ళకు కిడ్నీలు కానీ లివర్స్ కానీ లేకపోతే క్యాన్సర్ కానీ కొన్నిసార్లు, అంటే ఇంటర్నల్ డిసీజెస్. కొంతమంది ఈ మధ్య మ్యారేజ్లో కొత్త సిస్టమ్ వచ్చింది, నేను ఈ మధ్య రీసెంట్గా న్యూస్లో చూశాను. ఇప్పుడు వచ్చేసి మ్యారేజెస్ కంపల్సరీ హెచ్ఐవి టెస్ట్ చేసుకున్న తర్వాత మ్యారేజ్కి సర్టిఫికేట్ ఉన్న తర్వాత చేసుకోవాలని వచ్చింది, కానీ అది పూర్తిగా అమలైతే బాగుంటుందని అనిపిస్తుంది. ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయాయి. నిజమే కదా. కొన్నిసార్లు దాపెడతారన్నమాట ఈ విషయాలు. ఓకే. పునర్వివాహానికి ఇది ఆధారం కాదు, అంటే వాళ్ళకు తెలియకుండా జరిగితే, అంటే డిసీజెస్ మనకు తెలియదు, ఇంటర్నల్ వాడిగా తెలియకుండా చేసుకుంటే అది వేరే విషయం. కానీ తెలిసి వాళ్ళ యొక్క పిల్లల్ని వివాహానికి సిద్ధపరిచి వివాహం చేయడం వల్ల మోసమే అది. ఇల్నెస్ ఆర్ డిజేబిలిటీ, ఏదైనా లోపం, అనారోగ్యం కానీ వైకల్యం కానీ ఉన్న వాళ్ళని మనం తెలియకుండా మోసం చేసి పెళ్లి చేయడం అనేటువంటిది ఇది మోసమే. వివాహ ప్రమాణాల్లో అనారోగ్యం మరియు ఆరోగ్యం కూడా ఉన్నాయి. సో ఇందులో కూడా ఏంటంటే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 3, 4 చూసుకుంటే మనకు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఈ విషయంలో కూడా ఇల్నెస్ డిజబిలిటీ అంటే అది ఎప్పుడు తెలుస్తుంది మీకు? కొంతకాలం తర్వాత, జర్నీ చేసిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఆ విషయంలో ఎక్కడ గ్రౌండ్స్లో ఇలా జరిగింది కాబట్టి నీకు విడిపోమని మాత్రం చెప్పదు డైరెక్ట్గా. సో విడాకులకు బైబిల్ని దీన్ని ఒక కారణంగా పేర్కొనలేదు. వ్యసనం, కొన్నిసార్లు చూడండి, కొంతమంది మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు మ్యారేజ్ ముందు చెప్పలేదు, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని, ఆల్కహాలో లేకపోతే డ్రగ్స్ లేకపోతే ఇంకోటి సైకో అనో, హింస లేదా ఇవన్నీ తెలిసిన తర్వాత నేను వద్దనుకుంటున్నా, నేను మోసం జరిగిందని. ఇలాంటివి ఏం చెప్పవు. బైబిల్లో ఏంటంటే ప్రార్థించాలి, నీ యొక్క ఓపికతో కనిపెట్టి ఎదురు చూడాలి, ఇవి మాత్రమే చెప్తుంది. విడిపోవడం మటుకు డైరెక్ట్గా ఎక్కడ సపోర్టెడ్ లేదు. అది జీవితానికి వినాశనానికి లేదా వినాశకరంగా మారితే సో అప్పుడు మాత్రం మొదటి కొరింథీ 7:15 సూత్రం వర్తించవచ్చు. అంటే విడిపోవడం అవసరం కావచ్చు, కానీ పునర్వివాహం చర్చనీయాంశం మరియు మత సంబంధమైన మార్గదర్శకత్వం అవసరం. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది సైకోలుగా ఉండి చంపడం, అటాక్ చేయడం, కొట్టడం, తీవ్రంగా గాయపరచడం ఇలాంటివి జరిగినప్పుడు విడిపోవచ్చు, అంతేగాని పెళ్లి చేసుకోమని చెప్పలేదు. ఓకే. సేఫ్టీ పర్పస్ పెద్దల ద్వారా, సంఘం ద్వారా వేరు ఉండొచ్చు కొంతకాలం. నెక్స్ట్ 4th, వాట్ ఇఫ్ సమ్మన్ ఆల్రెడీ మ్యారీడ్ ఎ సెకండ్ మ్యారేజ్? అంటే ఇవన్నీ తెలియకుండా, బైబిల్ గ్రౌండ్స్ తెలియకుండా ఒకవేళ మ్యారేజ్ చేసేసుకున్నారు ఆల్రెడీ, వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకునో ఎలాగనో. సో అప్పుడు ఏంటి? ఎవరైనా ఇప్పటికే రెండవ వివాహం చేసుకుంటే ఏంటి అనే విషయం. సో మలాకిలో 2:16 చూసుకున్నట్లయితే గాడ్ హేట్స్ డైవోర్స్. దేవుడు విడాకులను ఎప్పటికీ ద్వేషిస్తాడు. కాబట్టి భార్యను పరిత్యజించుటకు నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయులు దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారంతో నింపుట నాకు అసహ్యం అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనడి, విశ్వాసఘాతకులు కాకురడి. అంతే, దట్స్ ఆల్. సో God hates divorce. Don't do that. Okay.
సో మొదటి మొదటి యోహాను 1:9 చూసుకున్నట్లయితే, మనం పశ్చాత్తాపడితే దేవుడు పాపాలను క్షమిస్తాడు. ఒకవేళ మనము ఈ బైబిల్ గ్రౌండ్స్ కానీ బైబిల్ జ్ఞానం లేక లోకపరంగా ఒకవేళ మనకు తెలిసినా తెలియకుండా చేసుకున్నారు, అప్పుడు ఏం చేయాలి? వాళ్ళ సమస్యలు ఏవైనా ఉన్నా లేకపోతే ఏమున్నాయో తెలియదు, కానీ ఒకటో రెండో మూడో, అప్పుడు ఏం చేయాలి అంటే రెండవ వివాహాన్ని విచ్ఛిన్నం చేయమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. కాబట్టి రిపెంట్ ఇఫ్ ఎంటర్డ్ రాంగ్లీ, తప్పుగా మీరు వివాహం చేసుకున్నట్లయితే పశ్చాత్తాపడండి. ప్రస్తుత వివాహంలో నమ్మకంగా ఉండి, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం, 20వ వచనం, 24వ వచనాల్లో మనం చదువుకున్నట్లయితే తెలుస్తుంది. సో రిపెంట్, ప్రస్తుత వివాహంలో మీరు నమ్మకంగా ఒకరికొకరు కలిసి ఉండండి. అండ్ దేవుడు క్షమించరాని తప్పు అంటూ ఏది లేదు. ఏదైనా కానీ పాపము దేవుడు క్షమిస్తాడు. దేవునికి క్షమాపణ అడిగి దేవునిలో ఉండి బ్రతకమని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు యూదా ఇస్కరియోతు చేసిన యేసు ప్రభుల వారిని పట్టించిన తర్వాత యేసుక్రీస్తు ఏమైనా శిక్షించాడా? లేకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది కదా, చాలామంది యూదా ఇస్కరియోతు ఎంత పని చేసి, సరే పాపం అనేటువంటిది యూదా ఇస్కరియోతే కాదు, అందరు చేశారు పాపాలు. కాకపోతే ఇక్కడ ఏంటంటే యూదా ఇస్కరియోతు చేసినటువంటి బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, సరే పాపం అయితే జరిగింది, ఆయనకి రిపెంటెన్స్ పశ్చాత్తాపం కలిగింది. యేసు మీద దేవుని మీద ఆధారపడాలా, దేవా నన్ను క్షమించు, అలా అప్రోచ్ జరగలేదు. కాబట్టి తన యొక్క సొంత నిర్ణయం సాతానికి అప్పచెప్పుకున్నాడు. సాతాను మరణం కోరుకుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా సూసైడ్ అనేది చేసుకోవడం జరిగింది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, డు నాట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్స్ విచ్ యూ హ్యావ్ డన్ ఇన్ ఫస్ట్ మ్యారేజ్. అంటే మొదటి వివాహంలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవి పునరావృతం చేసుకోకుండా ఒకరు నమ్మకంగా విశ్వాసంగా దేవునిలో నడవండి. దేవుడు ఎవరిని, నేను ఇట్లాంటి వాళ్ళని నేను దగ్గరికి రానియను, ఇట్లాంటి కేసెస్ని నేను దూరం పెడతా. ఇంకోటి, మీరు కూడా సమాజంలో ఒకలాంటి వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ వారు భార్యాభర్తలుగా చెలామణి దేవుని నమ్ముకొని ఉంటారో వాళ్ళని మాత్రము మీరు ఏదో మంచి వాళ్ళు అయినట్టు, మీరేదో క్రీటాలు ఉన్నట్టు బిహేవ్ చేయకండి. దేవుడు అందరికీ దేవుడు సమానంగా, ఆయన అందరికీ ఈ ఎయిర్ కానీ సూర్యుని యొక్క కాంతిని కానీ వర్షాన్ని కానీ సమానంగానే ఇస్తున్నాడు. కాబట్టి ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, దేవుడికి అందరూ సమానమే. మీరు క్షమాపణ కోరుకున్న తర్వాత ఆయన ఎలాంటి తప్పులైనా క్షమించడానికి దేవుడుగానే ఉన్నాడు. దేవుడు ఎప్పటికీ మనుషులని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారంటే, మీరు ఎప్పుడైతే లోతులో పడిపోయి మాకు చేతగాక చెయ్యి మీరు అడుగుతారో అప్పుడు తెలుస్తుంది, అయ్యో దేవుడు ఎంత మంచివాడు, మమ్మల్ని క్షమించి మమ్మల్ని దగ్గర తీసుకొని మా జీవితాలని. ఈ మధ్య ఒక పాట బాగా వైరల్ అవుతుంది కదా, మొత్తం మార్చగలుగుతాడు అని. విన్నరా పాట? ఇప్పుడు ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నది, ఏమైనా చెయ్యగలుగుతాడు. ఎస్, దట్ ఈస్ గాడ్. సో చివరిగా మనం సారాంశం తీసుకున్నట్లయితే, దేవుని రూపకల్పన ఒరిజినల్ డిజైన్ వన్ మ్యారేజ్ అంటే భార్య భర్త అంతే, ఒకరి కోసం అంతే. ఈ సెకండ్ డిజైన్ అనేది లేదు దేవుని ప్రణాళికలో. బట్ తర్వాత జరిగినాయి అంటే దేవుడు దాన్ని ఆలోచించినా అని చెప్పడం లేదు ఎక్కడ. సో కొన్ని చోట్ల 2-3 మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే దేవుడు అక్కడ పర్మిషన్ ఇచ్చిండు చేసుకోమని. లేదు, వాళ్ళు సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి. సో దాని తర్వాత ధర్మశాస్త్రంలో ఏర్పాటు చేసిన తర్వాత ఒకే భార్య ఉండాలనేటువంటి విషయము దేవుడు ధర్మశాస్త్రంలో లిఖించాడు. అలాగే దాని తర్వాత అది ఒకవేళ చనిపోతే దానికి గ్రౌండ్స్ చెప్పారు, అంతేగాని మిగతాయి కాదు. అండ్ బైబిల్ ప్రకారం రెండవ వివాహం ఈ క్రింది సందర్భంలో మనము అనుమతించబడుతుంది. ఒకటి, డెత్ ఆఫ్ స్పౌస్, జీవిత భాగస్వామి మరణించడం, లేదంటే స్పౌస్ సెక్షువల్ అన్ఫెయిత్ఫుల్నెస్, లైంగిక అవిశ్వాసం. మూడవది, అబాండ్మెంట్ బై అన్ అన్బిలీవింగ్ స్పౌస్, అవిశ్వాసి అయిన జీవిత భాగస్వామి వెళ్ళిపోవడం, అంటే విడిచిపెట్టి వెళ్ళిపోయి ఇంకొకరితో జీవించి కలిసి ఉండడం. దీన్ని ఎక్సెప్షనల్ కేసెస్ అంటారు. ఒరిజినల్గా అయితే భర్త లేదా భార్య చనిపోయిన తర్వాత వాళ్ళు పునర్వివాహానికి అవకాశం ఉంటుంది. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి, అది కూడా మీకు
క్లియర్గా తెలిసింది. దీని నుంచి ఎక్కువ అపోహలు పోవద్దండి. అండ్ క్రిస్టియానిటీలో మీరు పవిత్రంగా అందరు జీవించాలి. అండ్ మీరేదో వాళ్ళని ఏదో దొంగలను దుష్టులను దుర్మార్గులుగా చూడకండి. మీరేమో డిఫరెన్షియేషన్ లేకుండా క్రైస్తవుల్లో ప్రేమ అందరికీ ఒకటే. దేవుని ప్రేమ ఎప్పుడు మనుషులను దేవుని ప్రేమ గొప్పదండి. దేవుణ్ణి మీరు ప్రతిరోజు తెలుసుకుంటా ఉండండి. ఆయన ప్రేమలో ఆనందించండి. మనిషి యొక్క ప్రేమ కన్నా దేవుని ప్రేమ చాలా గొప్పది. దాన్ని అనుభవపూర్వకంగా చిన్న చిన్నగా మీ జీవితాల్లో తెలుసుకుంటా ఉంటే ఆ సంతోషం వేరేలా ఉంటుంది. మనకి ఎవ్వరు లేనప్పటికీ దేవుడు ఒకడు ఉన్నాడు మన కోసం అనేటువంటిది విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆయన మీద ఆధారపడి ఆయనతో కలిసి బ్రతకాలని, ఆయనతో కలిసి నడవాలని నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన జీవంగల రక్షక మా యేసుక్రీస్తు ప్రభువా, నిత్యుడుగు తండ్రి, ఇదిగో తండ్రి అయినా యేసయ్య, ఏదైతే నాయన వాక్యం చెప్పబడిందో బిడ్డలు ఎవరైతే వింటున్నారో వారి జీవితంలో తండ్రి అయినా తప్పు ఒప్పులు వాక్యంతో సరిదిద్దుకొని తిరిగి వారి జీవితాలను నాయన ఈ వాక్య ప్రకారంగా జీవించే బిడ్డలుగా తీర్చిదిద్దామని సమస్తం నీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామమున అతి వినయంగా బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.